ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నా పక్కన చాలామంది బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు. అసలు నిజంగా మనం ఎప్పుడు కూడా జీ తెలుగులో చూడగానే ప్రోమో చూడగానే అబ్బాయి ఈరోజు ఏ సాంగ్స్ పడుతున్నారు, ఒక్కొక్క వాయిస్ ఎంత మిస్మరైజింగ్గా ఉంది, జడ్జెస్ కమెంట్స్ ఎలా పాస్ చేస్తున్నారని మనం చూస్తూనే ఉంటాము. బట్ ఈరోజు వాళ్ళందరూ ప్రాక్టీస్లో మనం కూడా అలా కిందకి తీసుకొచ్చేసామన్నమాట. మా పాడిద్దాం మీరు నాకు తెలుసు, మీరు అడుగుతున్నారని నాకు తెలుసు. బట్ ఒక్కొక్కసారి ఫస్ట్ ముందు అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాక పాడిద్దాం. హలో అండి. హాయ్, మీ పేరు? సౌందర్య లహరి. సౌందర్య లహరి. సో సౌందర్య లహరిలానే లహరిలా పాడుతున్నారా పాటలన్నీ? ఎస్, లహరిలాగే లెహర్లాగే ఇలా పాడుకుంటూ వెళ్తున్నా. సూపర్. సో హాయ్ బ్రో. హలో. ఎలా ఉంది? బాగా పాడుతున్నారు, బాయ్స్లో చాలా క్రేజీగా. కాదు, ఇక్కడ ఎవరికో పార్ట్నర్ ఉంటారు కదా, ఇలాగ ఒక చిన్న టైల్ వేసుకుని అతను రాలేదా? సాత్విక్ రాలేదా ఈరోజు? ఓ మై గాడ్, చాలా మందిని మనం మిస్ అయ్యాము. బట్ ఉన్న వాళ్ళతో అయితే అడ్జస్ట్ అయ్యి మనం పాడించదు. సో చెప్పండి, మీ పేరు, మీ ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి తుషార్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం మా ఊరు పక్కకి, మాది వైజాగ్. ఆహా. హాయ్. హాయ్, సో మీ పేరు? నా పేరు శ్రీ వైష్ణవి. అదేంటంటే నా పేరు అని చిన్న పాజ్ వచ్చిందేంటి? అంటే వైష్ణవి చెప్పాలా శ్రీ వైష్ణవి చెప్పాలా అని. ఓ వైష్ణవి, శ్రీ వైష్ణవి. సో శ్రీ వైష్ణవి ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంగళగిరి, విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర నుంచి. అబ్బా, అందరూ ఒక సైడ్ అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. పక్కన వైజాగ్ పిల్లలు పెట్టుకుని, అందుకే మీది ఏ ఊరు అని అడగలేదు. చూసారు, ఆ వైబా ఎయిర్ అలా తగులుతూ ఉంటారు. అడగాలనే. హలో. హాయ్ అండి. సో మీ పేరు? అభిజ్ఞ. అభిజ్ఞ ఎక్కడి నుంచి వచ్చారు? సో పుట్టింది హైదరాబాద్లోనే, కానీ పెరిగింది యుఎస్లో పెరిగాను. సో మొత్తానికైతే ఇప్పుడు యూఎస్ అమ్మాయి అనాలా, హైదరాబాద్ అమ్మాయి అనాలా? హైబ్రిడ్ పిల్ల. స్టార్ట్ అయిందిరా తమ్నైల్ ట్రోల్. ఎస్. హాయ్. హలో. హాయ్ అండి. సో మీ పేరు? దాసరి మేఘనా నాయుడు. సో హాయ్ మేఘనా నాయుడు. సో ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ పక్కా హైదరాబాద్. యా పక్కా. అబ్బా, అయితే కుమ్మే వచ్చేది స్లాంగ్ తో, అంతేనా? ఇచ్చి పడేద్దాం. పడేద్దాం. ఎస్, నాకు తెలిసి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు సాంగ్స్ కోసం అని. ఫస్ట్ మనం ఒకసారి సాంగ్స్ రౌండ్ నుండి స్టార్ట్ చేద్దామా? పాడేస్తారా మరి? ఎస్ ప్లీజ్. అండ్ ఇది పాడిన తర్వాత నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి సుమి. అందరూ కూడా ఒక్కొక్కరు నా కోసం ఏ సాంగ్స్ డెడికేట్ చేస్తారో చూస్తాను. ఎస్, రెడీ. సో ఫస్ట్ మరి దాసరి మేఘనా నాయుడు గారు ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నారు, అండ్ నెక్స్ట్ నాకు సాంగ్ డెడికేట్ చేస్తారు. యా ప్లీజ్. వంగతోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేశాడే, చుట్టుకొలత చూస్తానంటూ గుట్టు కాస్త దోచాడే, బక్క పలచా నడుమే తడిమి బంతులాడాడే, అన్నమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టులాగే నన్ను అంటి ఉంటాడే, అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా అయ్యయ్యో, అయ్యో రామా అయ్యో రామా అయ్యో అయ్యయ్యో. అమ్మ బాబోయ్, అసలు నిజంగా అక్కడే అనుకుంటే డైరెక్ట్ లైవ్లో విన్న తర్వాత నాకే ఎక్సలెంట్గా అనిపించింది. బట్ ఓం నమ శివాయ మేఘనా. అలా లేదు, అందరిని నమ్ముతాను నేను, అన్ని దేవుళ్ళని నమ్ముతాను. అందరు దేవుళ్ళని నమ్ముతూ ఉంటారు, ఇంక్లూడింగ్ జీసస్, అల్లా, అన్ని పితాపుత్ర పవిత్రాత్మ, అన్ని పాజిటివ్ ఎనర్జీ ఏదైనా అంతే అంటే నమ్ముతా. సూపర్. సో మేఘనా, మీకు జడ్జెస్లో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? ఓపెన్గా చెప్పాలబ్బా, నో చీటింగ్సా, నో మొగమాటాలు. అయ్యో అలా ఏం లేదండి. కోటి గారు, శైలజ చాలా ఇష్టము. కోటి గారు, శైలజ గారు. కోటి గారు అండ్ శైలజ గారు. బికాస్ నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. సో యా. అయ్యో చూడండి, చిన్నప్పటి నుండి చూస్తున్నానని అనకూడదేమో, కోటి గారు ఫీల్ అవుతారు. అయ్యో అసలు కోటి గారు కూడా చాలా చిన్నవాడు కదా. అంతే కదా, ఆయన మాకంటే ఎనర్జెటిక్ గా, మేమే ఇంకా ఇట్లా టైర్డ్ గా ఏమంటా ఇట్లా ఉంటాం, కానీ ఆయన ఎనర్జీ అసలు మామూలుగా ఉండదు అసలు. అంటే మాలో కలిసిపోతారు, పంచులేయడం కానీ, మాట్లాడడం కానీ, డాన్స్ వేయడం కానీ, ఎంత ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ. ఎక్సలెంట్. అండ్ అక్కడ శ్రీముఖి గారు సందడి చేస్తూ ఉంటారు కదా. అసలు బాబోయ్, సెట్ అంత ఎనర్జెటిక్ గా ఉంటుందంటే ఆ డే మొత్తం. యా, వన్ ఆఫ్ ద రీజన్స్ అక్కనే. మేము కూర్చునే ఇంట్లో ఉంటే అక్క నించుని అందరినీ నవ్విస్తూ, ఇంటరాక్షన్ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ, నవ్విస్తూ. సో యా, బాగుంటుంది. యా. సో మీ టీమ్ లీడర్స్ ఎవరు? అనుదీప్ అన్న, రమ్య బైరక్క,
దెన్ రేవంత్ అన్న. సో నేను ముగ్గురు అసలు మామూలు రౌడీస్ కాదనమాట. క్రేజీ. అందులో క్రేజీ అంటే మాత్రం రేవంత్ గారు. చెప్పండి రేవంత్ గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్. రేవంత్ అన్న అసలు పిచ్చి పిచ్చిగా నవ్విస్తారు మమ్మల్ని. సెట్లో కానీ రిహార్సల్స్లో కానీ పంచులు వేసుకుంటూ, ఒక పక్క మేము టెన్షన్తో ఉంటాము, బట్ స్టిల్ జోకులు వేసి నవ్విస్తారు, అల్లరి చేస్తారు అనమాట. సో అనుదీప్ అన్న కూడా మామూలు పంచులు వేయడు అసలు. రమ్య వేరక్క అలా 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 ఏమంటారు స్వీట్గా అలా మాట్లాడుద్ది ఎవరిని. ఏమని బాగా పడేవు నాన్న అలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పారా రమ్య గారికి? సెట్లో చెప్పాము. సెట్లో చెప్పేశారా? ఫుల్. సో వీళ్ళందరూ కలిస్తే ఫుల్ ఇట్లా పాజిటివ్ వైబ్ ఫుల్. కాదు రమ్య గారు పార్టీ లేదా? పుష్పాన్ని అడగాలి కదా. అయ్యో అడిగారా? పాపం అక్క. పాపమా? పెళ్ళయిందని పాపమా? అలా కాదు, పాపం అక్కని అలా క్వశ్చన్స్ అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేము నార్మల్గానే ఉన్నాం. అరే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందని ఇబ్బంది పెట్టలేదురా, పార్టీ అడిగారా మ్యారేజ్ చేసుకున్నారని? శ్రీముఖి గారు అడిగి రంగులే పాడించుకున్నారు కదా. రంగులే అబ్బాబ్బా ఎక్సలెంట్. మళ్ళీ సెకండ్ రౌండ్ Sure. ఓకేనా? ఎస్. సో అభి చెప్పండి, హైబ్రిడ్ పిల్ల. సో మీ టీఎల్ ఎవరు? సో మా టీమ్ మెంటర్ రమ్య అక్క రమ్య సిటీ గారు. క్లాసిక్స్. నిజంగా ఆవిడ వాయిస్ లో ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది కదా. నిజంగా అంటే అక్క పాడుతుంటే తేనెలాగా ఉంటుంది దానికి. FM లో ఓపెన్ చేస్తే రమ్య గారి సాంగ్సే ఉంటాయి. ఏదైనా ఫిలింకి వెళ్ళి హిట్ కొట్టాలి అంటే రమ్య గారి వాయిసే వినపడుతుంది. అసలు ఎక్సలెంట్ ఉంటుంది. సో ఒక అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ ఒక రమ్య గారు కలిసిన తర్వాత, వాళ్ళు మ్యారేజ్ తర్వాత, అంటే ఇంత సాంగ్స్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు కదా మీరు? అవును, చాలా సర్ప్రైజ్. మేమే షాక్ అయ్యాం. చాలా బాగా అనిపించింది. లైక్ ఓ మై గాడ్, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆల్సో ఆ పాట చాలా హిట్ అయింది. అండ్ ఇట్ వాస్ రియలీ క్యూట్ అండ్ we're all like really happy for them. సూపర్. సో మీరు ఏం చదువుకున్నారు? సో హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో 12th అయిపోయింది. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. సో 3-4 months అవుతుంది ఇక్కడ. 3-4 months అవుతుంది. అంటే ఎక్స్పెషల్లీ జీ సరిగమపా నుంచి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారా, లేకపోతే హాలిడేస్ పర్పస్లో వచ్చారా? సో నేను గ్రాడ్యుయేషన్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి అని ఇండియాకి వచ్చాను. సో నాట్ నెసెసరీ ఫర్ జీ సరిగమపా, నేర్చుకోవడానికి వచ్చాను. హైదరాబాద్లో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఈ షోకే. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఇప్పుడు ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద షో. సో ఇంకా అలానే దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ మై జర్నీ అని అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు యూఎస్లో స్టే అంటే ఉంటూ? నేను మొత్తం యూఎస్లోనే పెరిగాను. సో పెరగడమేనా బాటప్ బాన్ కూడా? బార్న్ హైదరాబాద్లోనే, జస్ట్ 1 year తర్వాత యూఎస్కి షిఫ్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ 17-18 years అక్కడే పెరిగాను మొత్తం. ఓ సూపర్. సో ఎలా ఉంది మరి ఇండియా వచ్చిన తర్వాత, ఇండియా చూసిన తర్వాత మిస్సింగ్ ఫీలింగ్ ఉందా, లేకపోతే యూఎస్ అలవాటు అయిపోయిందా? అంటే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై కల్చర్ అండ్ ఐ లవ్ మై కంట్రీ. హైదరాబాద్ అయితే I could live here forever. Hyderabad is a crazy city. అంటే యూఎస్ కంటే ఐ మిస్ మై ఫ్యామిలీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే నాన్న ఇంకా చెల్లి అక్కడ ఉన్నారు. సో నేను అమ్మ వచ్చాను. సో మోర్ దెన్ యూఎస్ఏ ఐ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. అంటే ఐ మిస్ మై పీపుల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జీ సరిగమపా నిజంగా కుటుంబంలా ఉంది. వి ఆల్ లైక్ ఫ్యామిలీ. సో ఐ థింక్ ఇట్ మేక్స్ అప్ ఫర్ ద ఫీలింగ్. తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? తెలుగు అంటే ఇంట్లో అమ్మ నాన్న తెలుగే మాట్లాడతారు. సో అంటే నేను రెస్పాన్స్ ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా చాలా విని అలా అలవాటు అయిపోయింది. అండ్ పాటలు కూడా నేర్చుకున్నాను కాబట్టి కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ సంస్కృత్, భగవద్గీతం, శ్లోకమ్స్ అమ్మ నేర్పించారు చిన్నప్పుడు. సో అలా ఇప్పుడు నోరు తిరుగుతుందని అనుకుంటున్నాను నేను. మా ఇంట్లో కూడా మా మమ్మీ ఇలా నేర్పించుంటే నాకు నోరు తిరుగుతుంది. ఎస్. ఓకే, ఒక మంచి సాంగ్తో వెయిటింగ్ అక్కడ జనాలంతా. హైబ్రిడ్ పిల్ల ఏం పాట పాడుతుంది? ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను మాటే విననంటున్నదే, పోనీలే అనుకుంటే ఇంకా అంటూ తెరలే దాటొస్తున్నదే. హైరమ్మ ఊరికే ఉడికిస్తావే నన్నిలా, చాలే ఆ చూపులేంటి సిక్కేస్తుంది. సూపర్. సో ఫేవరెట్ జడ్జి ఎవరు?
నిజం చెప్పాలంటే అందరూ నాకు ఫేవరెటే, నిజం చెప్తున్నా. మేము ఇది నమ్మం అబ్బా, ఎవరు ఒక్కళ్ళు అంటే అందరి దగ్గర నుంచి లైక్ ఆన్ సెట్ ప్రతి ఎపిసోడ్లో చాలా నేర్చుకుంటాం. అంటే శైలజ మ్యామ్ షిల్ పాయింట్ అవుట్ లైక్ శృతి ఆర్ స్పెసిఫిక్ గమకం ఎలా పాడాలి, ఎలా పలకాలి. కోటి సార్ అయితే హీస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, లైక్ మేఘనా సార్ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. అది చాలా నచ్చుతుంది. అంటే పాడేటప్పుడు కూడా సార్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వా అంటే ఇలా అలా అంటారు. సో పాడేటప్పుడు కూడా అది మాకు ఎంకరేజ్మెంట్ స్టేజ్ మీద ఉన్నప్పుడు. అండ్ భయం ఉంటుందా మనసులో? డెఫినెట్లీ అందుకే భయం ఉంటుంది కొంచెం, కానీ సార్ అంటే సార్ ఫేస్ చూస్తేనే కొంచెం ఈజీ అయిపోతాం అనమాట. యా కొంచెం. అండ్ ప్రతి పాటకి దాని మ్యూజిక్ కాంపోజిషన్ ఎవరు చేశారు, ఎలా చేశారు అని చాలా నేర్చుకుంటాం. సో ఇట్స్ రియలీ ఇన్ఫర్మేటివ్. అండ్ శ్యామ్ సార్ దగ్గర చాలా అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ప్రతి సాంగ్కి లిరిక్స్ ఎలా రాశారు, ఎందుకు రాశారు అంటే ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఈ సినిమాలో ఇలా ఉంది అలా ఉంది అందుకే ఈ పదాలు వాడారు. సో హీఈస్ ఆల్వేస్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఇన్ఫార్మింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ ఆల్ ఆఫ్ అస్. సో నిజంగా లవ్ ఎవరీవన్. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అమ్మ యూఎస్లో కాదురా, నేను టాలీవుడ్ సినిమాలే చూస్తా. ఓకే, ఐ లవ్ నాని గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ సార్, సూర్య సార్. ఇంక లిస్ట్ ఏముందా? అంటే కాన్ సే వన్. థ్యాంక్ యూ హైబ్రిడ్ పిల్ల. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పరా, నువ్వు ఎవరి టీం? రమ్య బెహ్రా టీం. అమ్మ ఏంటి అందరూ అక్కడ ఆ టీం నుంచి వచ్చారా? సిటీ క్లాసిక్స్ రాక్. సిటీ క్లాసిక్ రాక్స్. సో మరి రాక్స్, మరి ఏ సాంగ్ పాడుతున్నావు ఇప్పుడు? ఫీలింగ్స్. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. సో మొత్తానికైతే పీలింగ్ సాంగ్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది అండ్ సూపర్ హిట్ అయింది కదా సాంగ్. సో ఎన్ని టైమ్స్ వినుంటారు మీరు? 20 times ఈజీగా వింటాను. 20 times. అరే నువ్వు పాడుతూ పాడుతూ ఇట్లా సన్నగా అయిపోతున్నావా, లేకపోతే ఫుడ్ తింటున్నావా? నుంచి అంతే. అరే మాకు రాదేంట్రా, మేము తగ్గాలి అనుకున్నా కూడా అది అంతేనా? అదంతే. కొంచెం వైజాగ్ గాలి ఏదో ఒకటి తగిలించరా బాబు, కొంచెం మేబీ తగ్గుతానేమో. సూపర్. సో ఆన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అంటే సెలెక్షన్స్ చేసేటప్పుడు ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? పాడే ముందు నర్వస్నెస్ బాగా ఉంది, అంత లేదు కానీ ఓకే కొంచెం. యా. పాడేటప్పుడు ఫస్ట్ శైలజ మేడం బజర్ ప్రెస్ చేశారు. ఫస్ట్ పాట అయ్యేసరికి ముగ్గురు సెలెక్టెడ్ అని మొత్తానికైతే కథలో వేసుకున్నావు. యా. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇది నేను ఒక 10 years నుంచి వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ అనమాట. 10 years ముందు పాడేదాన్ని, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కంబ్యాక్ అనమాట, ఐ కెన్ సే. సూపర్. సో ఇప్పుడు మళ్ళీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, 10 years బిఫోర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసావు రియాలిటీ షోలో. ఏ షోలో చేసావు? పాడాలని ఉందిలో పాడాను నేను. పాడాలని ఉంది. ఓకే, ఫేవరెట్ సింగింగ్ అంటే? సింగింగ్ అనేది మా బ్లడ్లో ఉంది యాక్చువల్లీ. మా తాతగారు ఈజ్ ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 ఆర్టిస్ట్ అనమాట. 7 instruments ప్లే చేసేవారు. ఓకే. మా డాడీ తబలా ప్లే చేసేవారు. ఓకే. సో మా ఫ్యామిలీలో అంటే పాడతారు అందరూ బాగానే, ప్రొఫెషనల్గా అంటే కెరీర్గా చూస్ చేసుకోవాలని చెప్పి నేనే వచ్చా. ఫేవరెట్ సింగర్ ఎవరు? శ్రేయా ఘోషాల్, బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ అమ్మ, ఇంకా చెప్పక్కర్లేదు ఆల్వేస్, అనురాగ్ కుల్కర్ణి గారు. రమ్య మ్యామ్ చూడండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. రమ్యక్క వేరే చెప్పక్కర్లేదు, మీ టీమే కాబట్టి ఇంకా చెప్పరు, ముందు నుంచే మా ఫేవరెట్. సూపర్. సో హాయ్. హలో అండి. సో మరి ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. ఎస్, ఏ సాంగ్ ఇప్పుడు? హే రంగులే. ఓ, అన్ని ట్రెండీ సాంగ్సే. అంటే నేను ఇది స్టేజ్ మీద రమ్యక్కతో పాడాను అనమాట ఈ సాంగ్, సో అందుకు. ఓకే, డన్. హే రంగులే
హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం మందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం. సూపర్. సో ఫైనల్గా అంటే లైక్ మీ ఫేవరెట్ ఎవరు? అంటే మీ టీమ్ లీడర్ రమ్య బెహ్రా గారు కాకుండా ఇంకా నెక్స్ట్ టీంలో ఉన్న ఫేవరెట్ టీమ్ టీఎల్ ఎవరు? నాకు యాక్చువల్గా రేవంత్ అన్న అనుదీప్ అన్న ఇద్దరు వస్తారు. రీజన్ ఏంటంటే రేవంత్ అన్న ఆయన కాంపిటీషన్ అని చూడరు. సో పక్క టీం వాళ్ళు మేము పాడుతున్నప్పుడు కూడా మాకు కరెక్షన్స్ చేస్తారు, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సేమ్ అనుదీప్ అన్న కూడా చాలా జోవియల్గా ఉంటారు, మాతో పంచులు వేస్తూ ఉంటారు. సో నాకు వాళ్ళిద్దరు కూడా చాలా ఇష్టం. వాళ్ళ అంత పెద్ద సింగర్స్, అంత పెద్ద కంపోజర్స్ అయినప్పటికీ కూడా మాతో చాలా జోవియల్గా ఉంటారు. సో వాళ్ళిద్దరు చాలా ఇష్టం నాకు. సెలెక్షన్ ఎలా అనిపించింది? సెలెక్షన్ బాగుంది అనిపించింది. యాక్చువల్గా నేను చాలా షోస్లో ట్రై చేశాక, సో ఇది కూడా నేను సెలెక్ట్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా లైఫ్లో చాలా లేట్గానే వస్తాయి. అవును సో ఇది ఒకటి మీ ఖాతాలో. అవును. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ రావాలి, టాప్ 5లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వైష్ణవి అని చెప్పాలా, వైష్ణవి అని పిలవాలా? ఎనీథింగ్ ఇస్ ఫైన్. శ్రీ వైష్ణవి ఈజ్ ఇంకా బెటర్ దెన్ ఫైన్. Yeah. అంతేనా? ఎస్, శ్రీ వైష్ణవి. సో ఇప్పుడు ఏం పాట పాడాలనుకుంటున్నావు? నేను నీకేం కావాలో చెప్పు సాంగ్. ఓకే డన్. ఆ తర్వాత నేను నాకేం కావాలో నీకు చెప్తాను. ఓకే. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్తవాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా, రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకమొక్క వైకుంఠ భాళి కింద పడి లేచే మౌళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా, ఒక వెండి గొలుసు ఓలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునిప్పుడు, ఆ ఆ ఆ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు ఫిమేల్ సింగర్స్లో శ్రేయా ఘోషల్ అండ్ చిత్రమ్మ గారు, వాళ్ళిద్దరూ చాలా ఫేవరెట్. ఇంకా మేల్ సింగర్స్లో నాకు ఎస్పీబీ గారు అంటే చాలా ఇష్టం. పాడతా తీగలో నేను పార్టిసిపేట్ చేశాను 2017లో. అప్పుడు ఎస్పీబీ గారు ఉన్నారు. చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. ఆయన ముందు ఒక పాట పాడితే చాలనుకున్నాను. అలాంటిది సెమీఫైనల్స్ దాకా వెళ్ళాను. ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ తీసుకొని అవి ప్రాక్టీస్ చేస్తూ నేను ఇంతవరకు వచ్చాను. ఓ ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మ నేను ఏం ఎంటర్ అనుకున్నానే. వెరీ గుడ్. బీటెక్ థర్డ్ ఇయర్. సూపర్. సో మంచిగా ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసి మంచి సింగర్, మంచి సాఫ్ట్వేర్, ఏ కేటగిరీలో అంటే ఆ కేటగిరీలో అవ్వాలని కోరుకుందాం. సో ఫైనల్గా నా కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ని డెడికేట్ చేస్తున్నారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏ సాంగ్ డెడికేట్ చేస్తారని. చూసేద్దాం. సో మీకోసం ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో. నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తామని వెయిటింగ్. మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా,
మరచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేని నీడలా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ రా, చాలా బాగుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ. ఎవరిని ఎవరికి జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా నూరేళ్ళ మన సహజతగా నాతో నిన్నే చూసా నా తోడల్ని చూసా నాను నీకు వదిలేసా పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు. విడిపోదే విడిపోదే తను వాన విల్లంట నువ్వు వాన జల్లంట నీలోని ప్రేమ తీరడం తీరడం తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరం ఎవరం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అరే ఇంత బ్యూటిఫుల్గా నా కోసం పాడుతుంటే నేను కూడా అబ్బాయి అయిపోతే బాగుంది అనిపించింది ఇప్పుడే. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నపు రా నా నిద్దర కుల్లాసా నా కలలకిచ్చేసా వాకిలి కాసారా అసలు పోగేసా గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీకే నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెండింగ్ సాంగ్స్ని డెడికేట్ చేస్తున్నారు. ఇది నా కోసం చేస్తున్నారా ఇండైరెక్ట్గా ఇంకెవరికి చేస్తున్నారో చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నా, లాస్ట్లో మాట్లాడదాం. యా, అరే నువ్వైనా నాకు చేస్తావా ఇండైరెక్ట్గా? లేదు, రెడీగా లిరిక్స్ కూడా రెడీగా పెట్టుకున్నా. సో మీకే. అందమైన ప్రేమ రాణి చెయ్య తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే ఓహో భూమికే భూపాళమే వయసుల సంగీతమే ఓహో భూమికే భూపాళమే. అందమైన ప్రేమ రాణి చిత్తరాలపై పిచ్చి రాతలైన కవితలౌనులే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. బా థ్యాంక్ యూ రా, ఇది మాత్రం నాకు బాగా సూట్ అయింది. ఇగో ఇక్కడ పింపుల్స్ కూడా. సో మొత్తానికైతే ఎంటైర్ 5 మెంబర్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచిగా మీ వాయిస్ని ప్రజెంట్ చేస్తూ మంచి సాంగ్స్ని ఇస్తూ ఆడియన్స్ అందరి హార్ట్స్ని ఇలా విన్నవాళ్ళని. అండ్ కప్పు అందరికీ రాదు కాబట్టి సో అందరూ ఆడియన్స్ హార్ట్ని విన్నవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి అండ్ జీ తెలుగు సరిగమప నుంచి ఆడియన్స్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విష్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.